ఆయన ఇక్కడ లేడు. ఎందుకు ఆయన్ని మీరు మృతులలో వెతుకుతున్నారు? ఇంకా ఆయన ఎక్కడున్నాడంటే ఆయన ఆల్రెడీ వచ్చేసారు గ్రామంలోకి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? గ్రామంలో ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? ఆయన చక్కగా నవ్వుకుంటున్న వాళ్ళ దగ్గర కూర్చున్నాడా? ఆరోగ్యం కలిగిన వాళ్ళ దగ్గర ఉన్నాడా? కాదు. ఎక్కడున్నాడంటే కంగారు పడిపోతున్న వారి దగ్గర ఉన్నాడు, టెన్షన్ పడుతున్న వారి దగ్గర ఉన్నాడు, భయముతో ఉన్న వారి దగ్గర ఉన్నాడు, బాధలో ఉన్న వారి దగ్గర అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. ఆయన నోట నుండి వచ్చిన మాట, నీకు సమాధానము కలుగునుగాక. నీ బిడ్డలకు, నీ కుటుంబానికి సమాధానము కలగాలి అంటే పునరుద్ధానపు శక్తిని ధరించుకున్న వారిగా మనం ఉండాలా. ఆయన చనిపోయాడు, కానీ ఉన్న గొప్పతనం చెప్పండి. ఇప్పుడు తిరిగి లేచాడు. రైజ్ ఆయన మధ్యలోకి వచ్చాడు. ఈ రోజున, ఈ ఈస్టర్ రోజున చాలామందికి ఈస్టర్ పండగగానే తెలుసు. నేనంటున్నా, ఈ రోజున నీ జీవితము, నీ పరలోకాన్ని కూడా దేవుడు ఇవ్వడానికే మరణించాడు. హల్లెలూయా. ఆయన ఎలా అయితే తిరిగి లేచాడో అలాగే మనము కూడా రాకడలో లేస్తామంట. ఆమేన్. ఆ మరణము ద్వారా మనకేం చూపించాడంటే తిరిగి లేవడం చూపించాడు, జీవాన్ని కనబరిచాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏం కనబరిచాడు? జీవాన్ని కనబరిచాడు దేవుడు. ఈ రోజున ఆ జీవాత్మ మీలో ఉండునుగాక.